గురుగారు అదేవిధంగా అంటే వాస్తులో ఎలాంటి కరెక్షన్స్ కానీ ఇబ్బందులు కానీ ఉండడం వల్ల ఈ ఆర్థిక సమస్యలు శత్రుపీడలు పెరుగుతూ ఉంటాయి? అంటేనమ్మా, శత్రువు పీడలు ఆర్థిక పీడలకి అతి ప్రధానమైన కారణం నైరుతి బలంగా లేకపోవడం అమ్మ. ఎందుకంటే మనందరం కూడా నైరుతిలో పడక గదిని ఏర్పాటు చేసుకుంటాము. అక్కడ వచ్చేసి ఒక లాకర్ కానీ బీరువా పెట్టుకొని అందులో మన బంగారము, మనకు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, పత్రాలు, అలాగే మనకు సంబంధించిన బంగారము, ధనము, మనకు బాండ్స్ అంటే బ్యాంకులో ఉన్న బాండ్స్ కానీ మనం అన్ని దాంట్లో కొన్ని పత్రాలు ఇవన్నీ కూడా విలువైనవన్నీ కూడా నైరుతిలో బీరువా లాకర్లో పెట్టుకోవాలి. ఇది తప్పనిసరిగా. కానీ నైరుతి దోషములు ఉంటాయి, భయంకరమైన శత్రువు పీడలు ఉంటాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నము అవుతూ ఉంటుంది. ఎందుకని మనం చూస్తే నైరుతికి అధిష్టాన దేవత నీరుతి. ఆయన ఒక రాక్షసుడు అన్నమాట. ఆయన స్థానంలో ఎప్పుడు నైరుతి పల్లము లేకుండా చూడాలి. నైరుతిలో పల్లం అంటే మనకు రోడ్డు నైరుతిలో పడ్డం, దక్షిణం రోడ్డు ఉందనుకోండి, నైరుతి పల్లం లేకుండా మన స్థల ఎన్నిక చేసుకొని గృహ నిర్మాణం చేసుకోవాలి. పశ్చిమ నైరుతి కూడా, పశ్చిమ రోడ్డు కూడా నైరుతి పల్లం లేకుండా మనం గృహ నిర్మాణం స్థల ఎన్నికల్లో జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది. అలాగే నైరుతి నడక అది అంత మంచి నడక కాదు. అంటే కొన్ని ఇండివిజువల్ హౌజెస్కి నైరుతిలో గేట్లు ఏర్పాటు చేసుకున్న శత్రువు పీడలు, ఆర్థిక పీడలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే నైరుతిలో లివింగ్ అండి, అలాగే మనకు డ్రాయింగ్, నైరుతి రూమ్లో డ్రాయింగ్ కానీ లివింగ్ కానీ నేరుగా అందులో వచ్చి కూర్చొని ఏదైనా మాట్లాడుకోవడం కానీ అలాంటివి చేసుకోవడం కూడా అంత మంచి సత్ఫలితాలు రావు. ఇప్పుడు దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఏదైనా నైరుతిలో ఒక ఆఫీస్ రూమ్ పెట్టుకొని మనకు దక్షిణాగ్నేయము, దక్షిణం అంతా రిసెప్షన్ లాంటి కౌంటర్ పెట్టుకుంటే దోషం లేదు ఏదైనా వ్యాపారంలో. అలాగే గృహంలో ఉంటే కూడా ఎట్టి పరిస్థితుల గృహంలో అది ధనగారం, ధాన్యగారం, లోహగారం ఉండాలి అన్నమాట. మన పూర్వీకులు ధాన్యం బాగా పండించేవారు. అది నైరుతిలోనే ఒక చిన్న ఉపగ్రహము కట్టేసి అక్కడ ధనధాన్యములను అక్కడనే పెట్టేవారు. లోహగారమని వ్యవసాయం సంబంధించిన పనిముట్లని అన్నీ అక్కడ పెట్టేసుకొని అక్కడ జీవనం సాగించుకుంటూ, ఈరోజు ఏంటంటే మనకు అపార్ట్మెంట్ కల్చర్, విల్లా కల్చర్లు అన్నీ వచ్చేసాయి సిటీ మోడల్లో. కాబట్టి నైరుతిలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది, నైరుతి ఎట్టి పరిస్థితుల్లో 1 ఇంచు 2 ఇంచులు పెరగకుండా చూసుకోవాలి. అలాగే మనకు నైరుతిలో బీరువా తప్పనిసరిగా మనం పెట్టుకోవాలి. నైరుతిలో డోర్లు పెట్టుకోకూడదు. పూర్తి నైరుతిలో విండోస్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, సాధారణమైన బెడ్రూమ్ కావచ్చు, ఉచ్చ స్థానంలో మాత్రమే విండోలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక గది వెడల్పు 14 అడుగులు ఉన్నప్పుడు 3 భాగాలు చేసి ఉచ్చ స్థానంలో ఒక భాగంలో విండో ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా మధ్య భాగంలో విండోస్ ఉన్నా కూడా శత్రువు పీడలు బాగా పెరిగిపోతుంది, ఆర్థికమైన సంపద కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని నైరుతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే నైరుతిలో మన నవగ్రహాల ప్రకారం రాహు ఉంటాడు. రాహుకు ఒక పక్కన శని, ఒక పక్కన కుజుడు ఉంటాడు. వీళ్ళిద్దరూ ఆయనకు చాలా బలం అన్నమాట. నైరుతిలో దోషం ఉన్నప్పుడు ఇటు శని ఇటు కుజుడు కూడా మనకు ఆర్థిక స్వతంత్రతని కూడా కోల్పోయేటట్టు చేయగలుగుతారు. అధిక శ్రమని ఇస్తారు. డబ్బు కోసం ఎంతో పాకులాడుతుంటాం, డబ్బు కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం అన్నమాట. అందుకని నైరుతులు ఎటువంటి దోషములు లేకుండా నైరుతి అనుగ్రహం ఉండే విధంగా మనం గృహ నిర్మాణం గావించుకోవాలి, దోషములు లేని. అప్పుడు మనకు శత్రువు పీడ అనేది మనకు ఉండదన్నమాట. అలా కాకుండా నైరుతిలో మన మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాష్రూము ఆ బెడ్రూమ్కి వాయువులు కట్టేస్తారు. ఎలా అంటే ఇప్పుడు 14/16 ఉందనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నైరుతిలో మనకు పై భాగం లేవంగానే నడక వాష్రూమ్ కోసం నైరుతికి వెళ్ళి యూజ్ చేస్తూ ఉంటాం, అది దోషం. అలా ఉన్నప్పుడు స్థిరాస్తులు అన్ని హారతి కర్పూరం లెక్క అయిపోతాయి. ఎన్ని ప్లాట్లు ఉన్నా, ఆస్తులు ఉన్నా, ఉద్యోగం ఉన్నా అన్నీ కూడా ఆటంకములు ఏర్పడి కష్ట నష్టములకు గురి అవుతూ ఉంటాము. శత్రువు పీడలు కూడా భయంకరంగా ఉంటాయి. అందుకని ఎట్టి పరిస్థితిలో మన మాస్టర్ బెడ్రూమ్కి నైరుతిలో మనం నిద్రపోయేటట్టు, లాకర్ పెట్టుకునేటట్టు, లేవంగానే బెడ్రూమ్కి తప్పనిసరిగా తూర్పులో కానీ ఉత్తర భాగంలో కానీ మనం చక్కగా వాష్రూమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. మాస్టర్ బెడ్రూమ్స్ కండి ఓన్లీ. అలా కాకుండా టోటల్ ఒక అపార్ట్మెంట్ ప్లాట్లో కానీ విల్లా కల్చర్లో కానీ కుబేర స్థానంలో కూడా మనం వాష్రూమ్స్ కట్టుకున్నప్పుడు
అప్పుడు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకని ఆర్థికంగా నిలబడకపోవడానికి ఒకదానికొకటి అంటే అక్కడ వాస్తు దోషములను బట్టి ఫలితాలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. నైరుతి దోషముల్ని మనం ఇలాంటి దోషములు మనకు కానీ మన కుటుంబాన్ని కానీ మన బంధువులకు కానీ పీడిస్తూ ఉంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇల్లుని ఎక్కడ కూల్చకుండా కూల్చివేతలు లేకుండా చాలా నీట్గా అంటే అష్టదిగ్బంధనం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకు